ఏపీ శాసన మండలిలో పీఆర్సీ పునర్నిర్మాణం బకాయిల చెల్లింపుపై చర్చ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీకి మధ్య గురువారం మాటల యుద్ధం జరిగింది. సూటిగా సమాధానం చెప్పకుండా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నీళ్లు నమిలారు. ఒకానొక దశలో సహనం కోల్పోయిన ఆయన రాజకీయ విమర్శలకు దిగారు. దీంతో విపక్ష నేత బొత్స సత్యనారాయణ గట్టి కౌంటర్ ఇచ్చారు. పీఆర్సీ పునర్నిర్మాణం బకాయిల చెల్లింపుపై చర్చలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఇజ్రాయేలు కల్పలత తొలుత ప్రశ్నించారు. దీనికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బదిలిస్తూ ఉద్యోగుల విషయంలో చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. పీఆర్సీని కమిషన్ డిసైడ్ చేస్తుందని వ్యాఖ్యానించారు. పయ్యావుల వ్యాఖ్యలకు విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఘాటు కౌంటర్ ఇచ్చారు. పీఆర్సీ అనే పదమే ఒక పెద్ద బూత్ అయినట్టు, ఆ పీఆర్సీ గురించి మాట్లాడితే మా పదవులు ఎక్కడ పోతాయో అని ఈ సభ్యులు మాట్లాడలేదు. గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల పీఆర్సీ అనేటువంటి పదం సెక్రటరేట్ కాదు కదా, ఈ రాష్ట్రంలో ఎక్కడ వినపడకుండా చూసినటువంటి దాఖలాలు మనం చూసాం అధ్యక్ష. చివరికి వీళ్ళు ఏమి ఇచ్చారు అధ్యక్ష? రివర్స్ పీఆర్సీ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం వీళ్ళదే అధ్యక్ష. రివర్స్ పీఆర్సీ. ఉద్యోగులు అయ్యా మీ కొత్త జీతాలు వద్దు, మాకు పాత జీతాలు ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఇచ్చిన జీతాలే ఇవ్వండి అని అడిగితే వాళ్ళను కూడా బెదిరించి సంతకాలు పెట్టించినటువంటి మీరు ఈరోజు పీఆర్సీ గురించి అవ్యాజ్యమైనటువంటి ప్రేమలు చూపిస్తా ఉంటే అదేదో చెప్తారు, తల్లికి ఏమో చేయనాడు పిన్నమ్మ గాజులు కొనిస్తానన్నట్టు. సార్ ఇంకో మంత్రి పేరు చెప్పొచ్చు సార్, మీకు 15వ తారీఖు కన్నా జీతాలు వస్తున్నాయి సంతోషించండి అని స్టేట్మెంట్ ఇదే ఫ్లోర్ లో ఇచ్చారు అధ్యక్ష. రికార్డులో ఉన్నాయి అధ్యక్ష. 15వ తారీఖు కన్నా జీతాలు ఇస్తున్నాము సంతోషించండి అని ఉద్యోగస్తుల మీద హేళనగా మాట్లాడిన వాళ్ళు అధ్యక్ష. వీఆర్ కన్సర్న్. ఎస్, మీరు గుర్తించారు. ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్తున్నా, ఈ ప్రభుత్వ మార్పులో ఉద్యోగస్తులు కీలక పాత్రను పోషించారు. రాష్ట్రం మీద ప్రేమతోటి, తమ భవిష్యత్తు మీద ప్రేమతోటి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి. పయ్యావుల వ్యాఖ్యలకు విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఘాటు కౌంటర్ ఇచ్చారు. పీఆర్సీ కమిషన్ రద్దు చేశారు. ఉద్యోగుల శ్రేయస్సు కోరే వారైతే ఇప్పటికే కమిషన్ వేసేవారని చెప్పారు. తమ ప్రశ్నకు ఆర్థిక మంత్రి రాజకీయ కోణంలో సమాధానం చెప్పారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో 27% ఫిట్మెంట్ ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు పీఆర్సీ కమిషన్ వేస్తారా, ఫిట్మెంట్ ఇస్తారో చెప్పాలని నిలదీశారు. అప్పులు ఎవరు ఎంత చేశారనేది డిబేట్ పెడదామని సవాల్ విసిరారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వ తీరుకు నిదర్శనంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్ చేశారు. గత ప్రభుత్వాలు చేసిన విషయాల గురించి మాట్లాడారు. అందుకే ఒక్క విషయాన్ని తన ద్వారా మంత్రి గారిని అడగదలుచుకున్నాం అధ్యక్ష. అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో మేము 27% ఫిట్మెంట్ ఇచ్చాము. పీఆర్సీ వచ్చి గత ప్రభుత్వంలో వేసింది. ఈ ప్రభుత్వంలో మీరు ఏమైనా పీఆర్సీ వచ్చి ఇమ్మీడియట్ వేస్తారా, ఫిట్మెంట్ ఏమైనా ఇవ్వదలుచుకున్నారా ఆలోచన ఉన్నదా లేదా? సూటుగా అడుగుతున్నాను, సూటుగా చెప్తున్నాను అధ్యక్ష. ఇక పోతే అప్పులు ఎంత ఉన్నాయి, ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష. లేదు డిబేట్ పెడదామంటే ఇంకా రేపు లేదా ఒక రోజు పొడిగించండి అధ్యక్ష. బిఎస్సీలను పెట్టుకుని మళ్ళీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద మనం చర్చించుకుందాం అధ్యక్ష. అప్పుడు ఎవరు చేసిన అప్పులు ఏంటో, ఎవరు ఇచ్చిన అప్పులు ఏంటో, ఎవరు బకాయిలు పెట్టారో, ఎవరు విద్యాశాఖ బకాయిలు పెట్టారో, ఎవరు ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టారో, ఎవరు ఎంప్లాయీస్ బకాయిలు పెట్టారో, ఎవరు ఎంత ఇవ్వాలో అన్ని కూడా చర్చిద్దాం. మాకే అభ్యంతరంలే. ఎందుకంటే మీరు గవర్నమెంట్ ఉన్నారు, మీద రికార్డు కూడా ఉంటుంది. మీరేం చెప్పినా మీద రికార్డు ఉంటుంది. ఆ రికార్డు ప్రకారం చెప్తారు. ఏమైనా ఫిట్మెంట్ మీరు వచ్చి ఆ ఎంప్లాయీస్కి ఇవ్వదలుచుకున్నారా, ఆ సభ్యులు అడిగినట్లు? ఏదైనా పీఆర్సీని వచ్చి త్వరగా పరిశీలిస్తామనేది అది కామన్ వర్డ్ అధ్యక్ష. కాకుండా ఏదైనా కట్ ఆఫ్ డేట్ ఏదైనా చెప్పగలరా? మీ ద్వారా మంత్రి గారిని సభ్యులు అడిగిన ప్రశ్నని చెప్తే బాగుంటుంది అనేది నా ఆలోచనగా తమ ద్వారా మంత్రి గారిని కోరుతాను.